గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ సమయంలో మొట్టమొదటిగా ఈ అవకాశం ఇచ్చిన మన జోసఫ్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యారు చాలా ప్రేమించి ఈ అవకాశాన్ని అనుగ్రహించారు, చాలా సంతోషం. అయితే మనం ఈరోజు కొన్ని మాటలని జ్ఞాపకం చేసుకుందామండి. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా కానీ ఆరాధన గురించి చాలా సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం. చాలా విషయాలు చాలామంది మాట్లాడుకుంటూ ఏ విధమైన ఆరాధన చేస్తే మంచిది, ఎలాగ ఆరాధన చేయాలి, మనిషి ఏ విధంగా దేవుణ్ణి స్తుతించాలి అనే విషయం మీద చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, బైబిల్ ఏమని చెప్తా ఉంది అని అంటే, దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ దేవుడు చెప్తాడు కదా, ఆత్మతోనూ సత్యంతోనూ నన్ను ఆరాధించాలి అని చెప్పని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవుణ్ణి ఆరాధించే వారికి మొట్టమొదటిగా ఉండవలసిన లక్షణం ఏంటంటే, దేవుని ఆత్మతోనూ అలాగనే సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పిల్లరా, సత్యము లేకుండా, ఆత్మ లేకుండా మనము ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, ఆత్మతో కాకుండా సత్యముతో కాకుండా మనం దేవుని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అది దేవునికి ఇష్టమైన ఆరాధన ఎంత మాత్రము కూడా కాదు. అక్కడ దేవుణ్ణి సంతోషపెట్టేవారు, దేవుణ్ణి సంతోషపెట్టడం అనేది ఎంత మాత్రము కూడా జరగదు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, చాలా చోట్ల వారికి నచ్చినట్లుగా వారు ఆరాధన చేస్తూ ఉంటారు, వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఆరాధన జరిగిస్తూ ఉంటారు, వారి యొక్క మార్గాలను వారు ఇష్టం వచ్చినట్లుగా జరిపిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఇష్టాన్ని కనుక్కొని ఆ ఇష్ట ప్రకారంగా ఆ యొక్క ఆరాధన చేస్తామో, బైబిల్ చెప్తుంది అదే దేవునికి ఇష్టమైన ఆరాధన అంట. అసలు దేవునికి ఇష్టమైన ఆరాధన ఏంటి అని అంటే, మనం ఆలోచన చేస్తే బలులు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టమని, దేవుని మాట వినడమే దేవునికి ఇష్టమైన ఆరాధన అని చెప్పని దేవుడు మనకి సమూయేలు గ్రంథంలో, మన మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఈ మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మాట వినకుండా మనం చేసే ఆరాధన ఉంది చూశారు, అది దేవునికి ఇష్టమైన ఆరాధన ఎంత మాత్రం కూడా కాదు. మాట వినకుండా ఉండడం అంటే మనము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తూ, ఆ లోకానుసారంగా జీవిస్తూ, లోకాన్ని మనతో కూడా ప్రయాణం చేస్తూ, మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తూ మనం దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే అక్కడ దేవుడి మాట మనం విన్నట్టు కాదు కదా. దేవుడి మాట ఎప్పుడైతే మనం వినకుండా ఉంటామో, వినకుండా ఆరాధన చేస్తూ ఉంటామో, అది సత్యముతో కూడిన ఆరాధన ఎంత మాత్రమో కాదు, అది ఆత్మతో చేసే ఆరాధన ఎంత మాత్రమో కాదు. పిల్లరా, ఆత్మను సత్యమును కలపకుండా చేస్తున్న ఆరాధన దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైన ఆరాధన. చూడండి, మోసపూరితమైన ఆరాధనలు కూడా లోకంలో ఉంటాయండి. దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లుగానే, దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగానే, దేవుణ్ణి గణపరుస్తున్నట్లుగానే మనకి కనిపిస్తూ మనము కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాము. కానీ వారు నిజంగా దేవుణ్ణి గణపరుస్తున్నారు అని అంటే అది ఎంత మాత్రమో కాదు. చూడండి, విరిగి నలిగిన హృదయం లేకుండా, హృదయంలో నుంచి కాకుండా, హృదయాంతరంగంలో నుంచి కాకుండా దేవుణ్ణి స్తుతించడం అనేది ఎక్కడి నుంచి అయితే మనము పైన వస్తున్న పైన మనం మాట్లాడుతున్న మాటల్లోనో, లేకపోతే చుట్టుపక్కల మనం చూస్తున్న విధానాల్లోనో, అట్మాస్ఫియర్ని బట్టో, లేకపోతే వాతావరణాన్ని బట్టో, లేకపోతే కలుగుతున్న మార్పులను బట్టో మనం చేస్తున్నాం చూశారు, అది ఎంత మాత్రమో కూడా సరైన ఆరాధన ఎన్నడూకి కాదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, అందుకనే దేవుడు అంటాడు, చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే కదా, మన శరీరములు ఆయనకు సన్నిధిలో సజీవ యాగంగా పరిశుద్ధంగా అర్పించుకున్నట్టే మనము చేస్తున్న నిజమైన ఆరాధన అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మన శరీరాన్ని దేవునికి అర్పించుకోకుండా, శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోకుండా, పరిశుద్ధ ఆలయంగా మనము మార్చుకోకుండా, దేవుని ఆత్మ నివసించే స్థలంగా మనము దాన్ని కాపాడుకోకుండా మనం చేస్తున్న ఆరాధన ఉంది చూశారు, మనం చేస్తున్న స్తుతి ఉంది చూశారు, అది అన్నిటికీ కూడా దేవుని సన్నిధికి చేరనిదిగా ఉంటుంది, దేవుని సన్నిధికి వెళ్ళనిదిగా ఉంటుంది. ప్రియులారా, మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఆత్మను సత్యమును
కలిసి ఆత్మతోనూ సత్యముతోనూ కలిపి దేవుణ్ణి ఆరాధించాలి అనేది మొట్టమొదటి ఆజ్ఞగా దేవుడు ఎందుకని పెట్టాడంటే, ఆ మొట్టమొదటి ఆజ్ఞగా పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఆ ఆత్మను సత్యమును కాకుండా వేరే విధాలుగా ఆరాధించే పద్ధతులు మనకి వస్తాయి, వేరే విధానంగా మనం ఆరాధించవలసిన సందర్భాలు మనకి ఎదురవుతాయి. కాబట్టి మొట్టమొదటి యొక్క ఆజ్ఞగా దేవుడు చెప్తున్నాడు, మీరు ఆరాధించే విధానంలో ఆత్మతోనూ సత్యముతోనూ ఖచ్చితంగా మీరు ఆరాధించాలి అని చెప్పని దేవుడు చెప్తున్నాడు. అదే మొట్టమొదటి ఆజ్ఞ అని కూడా చెప్తూ ఉన్నాడు. ఆరాధించడంలో మొట్టమొదటిగా దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అంతేగాని అల్లరితో కూడిన ఆటపాటలతో కానీ, లేకపోతే అల్లరితో కూడిన సాంగత్యాలతో కూడిన సహవాసాలతో కూడిన విధానాల గుండా మనం వెళ్తూ ఆరాధన చేయడం మాత్రము ఎంత మాత్రము దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా ఉన్నది కాదు. ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఇప్పుడు చాలామంది ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు లోకస్తులు అరిచినట్లుగా, లోకస్తులు మాట్లాడుతున్నట్లుగా, లోకస్తులు లోకంలో నడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక పబ్బుల్లో, లేకపోతే సినిమా హాల్స్లో, లేకపోతే బయట ఏ విధంగా అయితే మనము అల్లరి చేస్తూ ఉంటారో ఆ విధంగా ఈరోజు ఆరాధన అనేది చాలా ఫ్యాషన్గా మారిపోతూ ఉంది. చూడండి, ఆరాధించడం అనేది ఫ్యాషన్తో కాదు, మనం ఆరాధించాల్సింది హృదయంతో మనం ఆరాధించాలి. ఒక ఫ్యాషన్గా మనం ఆరాధించడానికి, ఫ్యాషన్గా ఉండడం కోసం చర్చికి వెళ్ళడానికి, లేకపోతే ఫ్యాషన్ అంటే లోకం యొక్క ఆచారాలతో మనం ముందుకు వెళ్ళడానికి కోసము మనము ఆరాధించడానికి వెళ్ళకూడదు. మన హృదయంలో నుంచి దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నామో అనే విషయాన్ని తెలుసుకొని ఆరాధించాలి. అది కదా దేవుడు కోరుతున్నాడు, మన హృదయాల్ని కోరుతున్నాడు. ఆయన విరిగి నలిగిన హృదయాన్ని కోరుతున్నాడు. ఆయన అలక్ష్యం చేయకుండా ఆసీనుడిగా ఉన్నది ఎవరికి అని అంటే, నలిగిన హృదయం కలిగిన వారికి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇలా మనం చూస్తే ఆరాధన అనే దాని విషయంలో చాలామంది అనుకుంటూ ఉంటారు, దావీదు ఆరాధన చేశాడు కదండి అని చెప్పని అనుకుంటూ ఉంటారు. దావీదు ఆరాధన చేస్తూ నాట్యం చేశాడు కదండి అని చెప్పని మాట్లాడుతూ ఉంటాడు. అయితే దావీదు నాట్యం చేసిన విధానము, దావీదు నాట్యం చేసిన పద్ధతి, దావీదు నాట్యం చేసిన సందర్భము మనం చూసుకుంటే, దావీదు ఒక మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు, దేవుని యొక్క మందసాన్ని దావీదు తీసుకొని వెళ్తున్నప్పుడు తన యొక్క హృదయంలో ఉన్న సంతోషాన్ని బట్టి ఆయన నాట్యం చేయడం జరిగింది. చూడండి, హృదయంలో సంతోషం నిండుకున్న దాన్ని బట్టి ఆయన నాట్యం చేశాడు. అంతేగాని చుట్టూ ఉన్నవారు చేస్తున్నారు కాబట్టి, లేకపోతే చుట్టూ ఉన్నవి జరుగుతున్నాయి కాబట్టి, లేకపోతే అనేకమైన విధాలుగా వారు అరేంజ్ చేస్తున్నారు కాబట్టి అవన్నీ చూసి అవన్నిటిని ముందుగానే దావీదు అరేంజ్ చేసుకొని నాట్యం చేసినట్లుగా మనం చూడడం లేదు. కానీ నాట్యం చేయడం అనేది మంచి పద్ధతే. దేవుని సన్నిధిలో ఆరాధించడం అనేది, లేకపోతే దేవుణ్ణి నాట్యంతో స్తుతించడం అనేది మంచి పద్ధతే. కానీ మనము లోకాన్ని దేవుని మందిరంలోనికి తీసుకొస్తే అది ఎంత మాత్రము దేవుడు సహించేవాడిగా లేడు. ఆయన అంటాడు, నా మందిరమును మీరు వ్యాపార స్థలంగా చేసి ఉన్నాడని అంటారు, దొంగల గుహగా చేసి ఉన్నాడని అంటారు. ఆయన మందిరానికి ఆయన యొక్క ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క మందిరానికి ఆయన యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆయన మందిరం పట్ల. అయితే మనము మందిరాన్ని కట్టేవారిగా ఉండాలి, కానీ మందిరాన్ని పాడు చేయడానికి మనం పునాదులు వేసేవారిగా ఎంత మాత్రము ఉండకూడదు. ఒక తప్పు మార్గాన్ని మనము ఉద్దేశించేవారిగా ఎంత మాత్రము ఉండకూడదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అయితే ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యము ఆరాధించడం అనే విషయంలో చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. మనం ఈ కోణాల్లో ఆరాధన చేస్తున్నామా లేదా అనే విధానాన్ని మనము కనిపెట్టుకొని ఆరాధన చేయండి. చాలా సందర్భాల్లో ఎక్కడికి వెళ్ళినా కొంతమంది ఆరాధన చేసే విధానాన్ని మారవచ్చు. కొంతమంది వారి యొక్క స్థితిని బట్టి, వారి చుట్టుపక్కల పరిస్థితులను బట్టి ఆరాధన చేస్తున్న వాళ్ళ హృదయంలో హృదయంలో అనిపించిన దాన్ని బట్టి ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆరాధన చేసేటప్పుడు, పర్టికులర్గా మనము ఆరాధన చేసేటప్పుడు ఏం చేస్తున్నాం? ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామా? మనం ఆరాధన చేసేటప్పుడు మన ఆత్మ సత్యముతో కలిగిన మన ప్రవర్తన కలిగి మనం దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామా, దేవుణ్ణి స్తుతిస్తున్నామా అనే విషయాల్ని ఆలోచన చేసి ఆ విషయాలను బట్టి మనము దేవుని సన్నిధిలో కనుక్కొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తూ మనం ఆరాధించేవారిగా దేవుని మందిరంలో ఉండాలి. దేవుడి వాక్యం ఖచ్చితంగా తెలియజేస్తామని, దేవుని వాక్యం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయండి. దేవుడు మనకి మంచి సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఇంకా ఆరాధన గురించి అనేకమైన సంగతులు మనకి ఉన్నాయి, కానీ మనం ఇంకా మాట్లాడడానికి
ఇంకా సమయం చాలా ఉంది కానీ ప్రియమైన వాళ్ళ గమనించండి, దేవుని సన్నిధిలో మనం ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, మనం చూస్తున్న విషయాలను బట్టి, జరుగుతున్న సందర్భాలను బట్టి మన ఆరాధన విధానాన్ని ఏ విధంగా ఉంటుంది, మన ఆరాధన ఏ విధంగా చేస్తున్నాము అనే విషయాన్ని సరిచేసుకుంటూ ఉండాలి. మొట్టమొదటిగా మన యొక్క శరీరము, మన ఆత్మ ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉన్నాయి. నలిగిన శరీరంగా, బలియాగంగా, దేవునికి ఆరాధనగా మనల్ని మనం సమర్పించుకుంటున్నామా? అవేమీ లేవండి, అవేమీ చేయడం లేదు. దేవుని సన్నిధిలో మా శరీరాన్ని సమర్పించుకోవడం లేదు, దేవునికి మా శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం లేదు. కానీ మేము చర్చికి వచ్చిన తర్వాత గంతులు వేస్తున్నాము, నాట్యం చేస్తున్నాము, ఎగురుతూ ఉన్నాము, లేకపోతే ఈలలు వేస్తున్నాము, పాటలు పాడుతున్నాము అండి అని చెప్పని మీరు అంటూ ఉన్నారా? అయితే అది ఎంత మాత్రమో కూడా దేవునికి ఇష్టమైన ఆరాధన కాదు. మీరు సంతోషించండి, దేవుని సన్నిధిలో ఆనందించండి. మొట్టమొదటిగా మీరు చేయాల్సింది మీ శరీరాల్ని దేవునికి సమర్పించాలి, పరిశుద్ధంగా మీరు జీవించాలి. ఇవన్నీ మీరు చేస్తూ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి మీరు ఉంటున్నట్లయితే దేవుని సన్నిధిలో మీరు ఎలా అయినా ఆరాధన చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.